కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు ఉంటాయి. అంటే ఉత్తర ఒకటో పాదం అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి 2, 3, 4 పాదాలు ఉంటాయి. హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. చిత్త 1, 2 పాదాలు మాత్రం ఉంటాయి. ఈ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి టో, పా, పి అనే అక్షరాలతోటి, తర్వాత హస్తకి పు, ష, ణ, ఠ అనే అక్షరాలతోటి, చిత్త నక్షత్రం వాళ్ళకి 2 పాదాలే కాబట్టి పే, పో అనే అక్షరాలతోటి పేర్లు పెట్టుకుంటారు, మంచిది అని చెప్తారు. అయితే ఈ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాము, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. రాజపూజ్యం 6, అవమానం 6, అన్ని సమానమే. తర్వాత రవి గ్రహ సంచారాలు కనుక చూసుకున్నట్టయితే రవి 14/4/25 నుండి 14/5/25 దాకా అష్టమంలో ఉంటాడు. 18/8/25 నుండి 19/10/25 దాకా ద్వాదశంలో ఉంటాడు. తర్వాత జన్మంలోకి వస్తాడు. అంటే 2 నెలలు కాబట్టి 18/8 నుంచి 9 దాకా, తర్వాత 9 నుంచి 10 దాకా, 9వ నెల నుంచి 10వ నెల దాకా. తర్వాత 16/12/25 నుంచి 14/1/26 దాకా అర్ధాష్టమం రవి. కుజగ్రహ సంచారానికి వస్తే 25/6/25 నుండి 11/9/25 దాకా ద్వాదశంలో, ఆ తర్వాత జన్మంలో ఉంటాడు. తర్వాత 7/12/25 నుంచి 15/1/26 దాకా అర్ధాష్టమ కుజుడు. గురువు చూసుకుంటే గురువు ఈ సంవత్సరం అంతా శుభుడే. అంటే గురువు దాదాపు ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి 11లో ఉంటాడు. అంతా వీళ్ళకి కోరిన కోరికలు తీరడం అన్ని జరిగితే బాగానే ఉంటుంది. గురువు సంచారం బాగుంటుంది. శని కూడా ఈ సంవత్సరం అంతా శుభుడే అని చెప్పుకోవచ్చు. రాహువు మాత్రం 7/25 నుండి రాహువు 33/25 నుండి 16/5/25 దాకా సప్తమంలో, కేతువు సంవత్సరం అంతా జన్మలోను, తర్వాత చివరిలో ద్వాదశంలోకి వస్తాడు. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వాళ్ళ స్త్రీ పురుషాదులకి అందరికీ అత్యధిక ప్రాముఖ్యత ఉంటుంది. వీళ్ళకి వాహన సుఖం ఉంటుంది. అంటే వాహనాలు కొనుక్కోవడం, వాహనాల్లో జరగడం అనేది ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శించారంటే ఆటోమేటిక్గా